ల్యాండ్ మార్క్ గాను ఆయన సంస్థ సన్మానం చేయాలి, సెలవులు కప్పాలి, మీరు అన్నట్టు అవార్డు కూడా ఇవ్వాలి, ఆయన అడుగుతున్నాడు కదా. సో ఇవన్నీ పరిశీలిస్తా ఉంటే మాకు 5 ఏళ్ళు కూడా చాలే అనిపిస్తుంది. ఈ యొక్క దుర్మార్గమైన అరాచకాలు నోడుతా ఉంటాయి. రోజుకో స్కాము, రోజుకో స్కీము. సార్ నాకు ఎలా ఆర్గనైజింగ్ చేశాడో, ఎలా ఆర్గనైజింగ్ క్రైమ్ చేశాడో భయం పడుతుంది జనాలకి. ఒక్కో దాన్ని వెళ్తుంటే మనకే పోలీసులకి అర్థంగా ఉండాల. మీరు చూడండి, కథాబరి చెప్పిన కాడ నుంచి శ్వేతపత్రుల కాడ నుంచి, ఈ రోజు ఋషికొండ కాడ నుంచి, ఈ రోజు బియ్యం కాడ నుంచి, లిక్కర్ కాడ నుంచి, శాండ్ కాడ చూస్తుంటే అసలు ఇంత భారీ స్కామ్ కి తెరలేపిన జగన్మోహన్ గారు నిజంగానే చాలా పకడ్బందీగా ప్లాన్ గా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కళను సాకారం చేసుకున్నాడు వ్యాపారంగా, డబ్బులు 1,000 కోట్ల రూపాయలు ఎలా కొట్టేయాలని. ఈరోజు చూస్తుంటే ఒక్కొక్క స్కామ్ లో చివరికి చిన్నపిల్లలు చిక్కీలు ఇచ్చే దాంట్లో కూడా డబ్బులు కొట్టేశాడు. ఆ బైజూస్ యాప్ లో ఉన్నాయి కదా, ల్యాప్టాప్లు చేతిలో డబ్బులు కొట్టేశాడు. దాదాపు 300 కోట్ల పైసలకు ఎనర్జీ స్పాన్సర్ డైవర్ట్ అయిపోయినా చెప్తున్నారు. ఏ అంశం ఎత్తుకున్నా స్కామే. సరే 5 ఏళ్ల పరిపాలనలో ఇంటి పరిపాలన చేసింది ఎప్పుడు చూడలేదు. డిపిటి కూడా నొక్కుతున్నాను, బటన్ నొక్కుతున్నాను చెప్తే జనానికి ఏదో డబ్బులు ఇస్తున్నాను కదా, జనం బాగుంటారు అనుకున్నాం. జనాలు బాగుంటారు దేవుడు 10 రూపాయలు మొఖాన పడేసి 10,000 కోట్ల రూపాయలు దండేస్తున్నారు. ఒక్కొక్కటి చూస్తుంటే ఈ రోజు విద్యా వ్యవస్థ నాడు పరిపాలన కూడా చాలా నష్టం వచ్చింది. అవన్నీ ఓకే చౌదరి గారు, నేను అనేది పివి సునీల్ కుమార్కి కామెపల్లి తులసికి ఉన్న ఆ నెక్సస్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న నెక్సస్ ఏంటి? మనకు అప్పుడెప్పుడో పాత సినిమా, నాకు హీరో గుర్తులేదు కానీ హిందీలో 10 నెంబర్ అని ఒక సినిమా వచ్చింది. అదే యాజ్ ఇట్ ఈస్ ప్లాట్ ఇది. అది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ అనుకుంటాను. ఈ మధ్య ఓటీటీలో ఎక్కడో వస్తే చూసా. సేమ్ అదే, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక నేరస్తుడు, వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధాలు. దాంతో ఎలా అతను నేరగడు చిన్న గల్లీ లీడర్ నుంచి ఎలా ఎదుగుతాడు, ఒక రౌడీ షీటర్ నుంచి ఎలా ఎదుగుతాడు. చాలా మంచి సంభాషణ పెట్టారు సార్. ఎందుకంటే ఎక్కడో ధర్మారెడ్డి టీటీవీలో పెట్టి 1,000 కోట్లు కొట్టేస్తారు, ఎక్కడో వెంకటరామారెడ్డి ఆయన తీసుకొచ్చి పెట్టి గంజలు కొట్టేస్తారు, ఎక్కడో వెంకటరెడ్డి. అంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎందుకన్నానంటే వీళ్ళకి కావాల్సిన వ్యక్తులు ఎక్కడున్నా సరే, ఏ పోస్టులు ఉన్నా సరే అది ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవడం. అట్లా ఈరోజు తులసేనే, ఈరోజు సునీల్ కుమార్ గారితో పరిచయాలు ఉన్న వ్యక్తి, డిపార్ట్మెంట్ సంబంధం లేని వ్యక్తి, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏమాత్రం అడుగు కూడా పెట్టలేని వ్యక్తి, ఆయన టార్చర్స్ లో పాల్గొన్నాడంటే వీళ్ళ మధ్య అభినవ సంబంధాలు, వీళ్ళ మధ్య ఉన్న ఆ క్రైమ్ రిలేషన్, ఆర్గనైజ్డ్ గా చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించారు. దీంట్లో కలెక్షన్ ఏజెంట్లు, తులసి లాంటి వ్యక్తులు కొంతమంది, నాకు తెలిసి ఈయన ఒకటే కాదండి, ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ప్రధాన నిందితులు కూడా బయటకు వస్తారు. కాబట్టి రఘురామకృష్ణ గారు చేసిన టార్చర్ ఆయన అతీజీగా వదలడు, పోలీసులు ఇప్పుడున్న పోలీసులు అతీజీగా వదలరు. ఈ తులసి గారు ఎవరితో సంబంధాలు ఉన్నా ఎవరు కాపాడలేరు. 2 విషయాలు మాత్రం క్లియర్గా చెప్పేసుకున్నాం. గత 5 ఏళ్ల జరిగిన దుర్మార్గమైన పరిపాలన చూస్తుంటే మనసులో నిజంగానే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇట్లాంటి పరిపాలన చేశాడని భయంగా ఉంది. బహుశా కరోనా 2 ఏళ్ళు కాపాడేదని అనిపిస్తా ఉంది. ఆ 2 ఏళ్ళు కలుపుకుంటే మొత్తం దోచేసి ఉంటారు. ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం జగన్మోహన్ గారికి ఈరోజు పుష్ప సినిమాని రాజకీయ చేస్తున్నారు, పోస్టులు చింపేస్తున్నారు, దానికి జగన్మోహన్ గారు బొమ్మలు పెడుతున్నారు. మధ్యలో ఆయన ఏం చేశాడో తెలియదు, ఈయన ఎందుకు కోట్లు పెట్టాడో తెలియదు, మేము ఎందుకు చింపేశారు మన వాళ్ళు అర్థం కావట్లేదు. సో ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తా పోతున్నారు. నిన్న వైఎస్ఆర్ మీటింగ్ కూర్చొని ఏదో విద్యుత్ సమస్య ధర్నాలు చేయండి పిలిపించాడు. నవ్వుకున్నారు అందరూ నోటితో కాకుండా. ఈయన పెంచేసి ఈయన తగ్గించబడ్డ నాకు అర్థం కావట్లే. సో జగన్మోహన్ గారికి బహుశా ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత అనేక అంశాల పైన క్లారిటీ పోయింది. ఆ స్క్రిప్ట్ రాయించేవాళ్ళు ఎవరు రకరకాల రాసిస్తున్నారు, దానివల్ల నష్టపోయేది ఆయన విషయం గుర్తించాలి. 2 ఖచ్చితంగా తులసిరామ్ గారి విషయం మాత్రం లోతుగా పరిశోధన చేస్తున్నారు. విజయవాడ సంబంధాలు కానీ మా పార్టీలో ఎవరైనా ఉన్నా కూడా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నిన్ననే డీజీపీ గారు అక్కడ మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ కూడా తొందరలో రఘురామకృష్ణ గారి కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. వివేకానంద రెడ్డి దోషులు కొలికొచ్చే 10% మంది దోషులు తీసుకుని జైల్లో పడేసే అవకాశం దగ్గరలో ఉంది సార్. రైట్, ఒకసారి గోపి గారి దగ్గర. గోపి గారు, నెక్సస్ బిట్వీన్ క్రిమినల్స్ అండ్ ఐపీఎస్, దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు, వివేకానంద రెడ్డి హత్య కేసుని చాలా ఉధృతంగాను విస్తారంగాను పరిశీలించి సిబిఐ నానా తంటాలు పెడుతుంటే అక్యూజ్డ్ అంతా బయటే ఉన్నారు. అసలు ఈ విచిత్ర పరిస్థితి ఏంటి? 5-6 నెలల్లో ఏదో అద్భుతం జరిగిపోతుంది, అక్యూజ్డ్ అందరూ కూడా బిహైండ్ ద బార్స్ అని అనుకుంటే